టీడీపీ పార్టీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోవడం గురించి ఏమంటారు? తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ అని చెప్పేసి ఈ ఎవరైతే బుట్ట మహేష్ ఎవరైతే ఉన్నాడో అతను పట్టుబడటంతో నిజంగా ఆ పేరుకు పూర్తిగా సార్థకత చేశాడు. తెల్లారి నుంచి పబ్లిసిటీ స్టెంట్తో డ్రగ్స్ వద్దు బ్రో పుట్ట మహేష్ డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి చంద్రబాబు నాయుడు డ్రగ్స్ వద్దు బ్రో, నేను వచ్చిన 100 రోజుల్లో డ్రగ్స్ మొత్తం నిర్మూలన చేస్తా అన్నాడు. గురిగింజ సామెత గుర్తుపెట్టుకోవాలి నారా చంద్రబాబు నాయుడు. ముందు తన ఎంపీల్ని తన ఎమ్మెల్యేని ఎవరైతే ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో, లొంగదీస మానసికంగా శారీరకంగా ఏ రకంగా వీళ్ళు ఎమ్మెల్యేలు లొంగ తీసుకుంటున్నారంటే, వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఉందంటే కేవలం అధికారం కోసం ఎక్కడి నుంచి అరువు తెచ్చుకొని ఇక్కడ ఏలూరు ఎంపీకి పోటీ చేసిన బుట్ట మహేష్ ఎవడండి ఆడెవడాడు ఏలూరుకి ఏం సంబంధం? బుట్ట మహేష్ అంటే కేవలం డబ్బుల కోసం ఈ తెలుగుదేశం పార్టీ అరువు తెచ్చి అమ్ముకున్న దౌర్భాగ్యుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా కొన్ని రోజులంట పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంట. ఇదే నారా చంద్రబాబు నాయుడు నువ్వు చేసేది. గుంటూరు జిల్లా తెనాలిలో యువకులు, అత్యంత సామాన్యమైన యువకులు గంజాయి తీసుకున్నారని చెప్పేసి రోడ్డు మీద కూర్చోబెట్టి అరికాళ్ళ కోటింగ్ ఇచ్చారు. మరి బుట్ట మహేష్కి ఏం కోటింగ్ ఇస్తారు? వెనకాల ఐసుగడ్డ పెడతారా, అరికాళ్ళు కోటింగ్ ఇస్తారా? నిజంగా ఈ చంద్రబాబు నాయుడికి నిజంగా ప్రజల యొక్క యోగక్షేమాల మీద, ఆరోగ్య స్థితిగతుల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే ఈ బుట్ట మహేష్ కుమార్కి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి అరికాళ్ళ కోటింగ్ ఇవ్వాలి, వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. చంద్రబాబు గారు సీరియస్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఎవడు ఎందుకు సీరియస్ అయ్యాలి? ఎక్కడైతే ఈ చంద్రబాబు నాయుడు అనే దౌర్భాగ్యుడు రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం అని చెప్పేసి మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే ఒక సామాన్యుడికి గుంటూరు జిల్లాలో తెనాలి కాన్స్టిట్యున్సీలో కొంతమంది యువకులు డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి, ఇది గంజాయి తీసుకున్నారని చెప్పి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి అరికాళ్ళు కోటింగ్ ఇచ్చావా లేదా? మరి బుట్ట మహేష్ కుమార్ నీ టీడీపీ తెలుగుదేశం పార్టీ ఎంపీ కొకైన్ తీసుకున్నాడని చెప్పేసి నమూనాలో తేలింది, యూరిన్లో టెస్ట్లో తేలింది, రక్త నమూనాలో తేలింది. డైరెక్ట్గా ఏదో అంటే వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే కప్పదాట వ్యవహారం. వీళ్ళు మాది కాదు, వైసీపీ పార్టీ సంబంధించి ఏంటండి వీళ్ళు? ఎవరు పట్టుకుంది? ఎవరో తెలంగాణ పోలీసులు నిజంగా ఈగిల్ టీం ఎలా పనిచేసిందంటే హ్యాట్స్ ఆఫ్. భారతదేశ చరిత్రలో ఒక ఎంపీ డ్రగ్స్ కొకైన్ తీసుకొని పట్టుబడ్డ ఏకైక ఎవరైనా ఉన్నారంటే ఈ బుట్ట మహేష్, తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎంపీ. ఇలాంటి దౌర్భాగ్యుడిని, ఇలాంటి దగల్బోజీ గారిని నిజంగా వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. నడి రోడ్డు మీద కూర్చోబెట్టి, ఏలూరు నడి రోడ్డు సెంటర్లో కూర్చోబెట్టి, క్లాక్ టవర్ సెంటర్లో కూర్చోబెట్టి ఈ బుట్ట మహేష్కి అరికాళ్ళు కోటింగ్ ఇవ్వాలి. ఆయన ఏమంటారంటే నేను డ్రగ్స్ ఏమి తీసుకోలేదు, మామూలుగా పిలిస్తే వెళ్ళారు అంతే తప్ప. తాడి చెట్టు కిందకి ఎందుకు వెళ్ళాడు వీడు? తాడి చెట్టు కిందకి వెళ్ళాడు? పాల కోసం వెళ్ళాడా, మజ్జిగ కోసం వెళ్ళాడా? బుట్ట మహేష్ నువ్వు తాడి చెట్టు కిందకి ఎందుకు వెళ్ళావా అంటే మజ్జిగ కోసం వెళ్ళాడంట. నీలాంటాడు వీళ్ళంటాడు ఒకడు. నువ్వు అక్కడ డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా యూరిన్లో నీకు యూరిన్లో నిన్న ఏం తీసుకున్నావు అనేది ఈరోజు యూరిన్ టెస్టులు తెలిసిపోయింది. ఇతను డైరెక్ట్ కొకైన్ తీసుకున్నాడు. నిషిద్ధ మాదక ద్రవ్యం ఏదైతే ఉందో అది కొకైన్ నువ్వు తీసుకున్నావని చెప్పేసి నివేదికలో తేలింది, రిపోర్ట్స్లో తేలింది. ఇంకా బుకాయింపు ఏంటి? సిగ్గు శర ఉండాలా నిజంగా. నీకు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు ఖచ్చితంగా నువ్వు ఆ స్థానిక సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి కాకపోయినా సరే, ఎక్కడి నుంచో నిన్ను అరువు తెచ్చుకొని అక్కడ నిలబెట్టినా సరే, నిన్ను 7 నియోజకవర్గం సంబంధించిన ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేశారు. అలాంటి ఓట్లేసిన ప్రజలని నమ్మకాన్ని బొమ్ము చేస్తూ, నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వేరే రాష్ట్రంలోకి వెళ్ళి నువ్వు కొకైన్ తీసుకొని పట్టుబడ్డావు. నువ్వు ఇలాంటి వాడిని చంద్రబాబు నాయుడు వెంటనే సస్పెండ్ చేయాలి. చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. లేదంటే మాత్రం స్వయంగా చంద్రబాబు నాయుడే డ్రగ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి ప్రజల్లో అయితే ప్రగాఢంగా విశ్వసిస్తారు.